బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే సైరన్ మోగించనున్నారు. ఇవాళ సాయంత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో దాదాపు 1,00,000 మందితో సభ జరగనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్లు ఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమకు కలిసొచ్చిన గడ్డ నుంచే మొదటి సభను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఈ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా మాజీ మంత్రులు దగ్గరుండి పనులు పరిశీలించారు. కరీంనగర్ అంటే బీఆర్ఎస్ కు సెంటిమెంట్. కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కరీంనగర్ నుంచే మొదలుపెట్టి విజయాలు సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి మొదలు పెడితే సకల జనుల సమ్మె పిలుపు వరకు అనేక కీలక ఘట్టాలకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండే వేదికగా నిలిచింది. 2009 నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో, కేసీఆర్ శవయాత్రో, కేసీఆర్ జైత్రయాత్రో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరింది కూడా కరీంనగర్ నుంచే. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను నిజం చేయబోతున్నారు కేసీఆర్. ఎక్కడ పుట్టిందో అక్కడే పార్టీ సమరశంఖాన్ని పూరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం జరిగే కరీంనగర్ సభకు సిరిసిల్ల, హుస్నాబాద్, మానుకొండూరు, వేములవాడ, చొప్పదండి, హుజూరాబాద్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలున్నాయి.